ఏంటమ్మీ ఈ నగ? ఆ ఆంటీ వాళ్ళు మిస్ అయింది అనుకుంటున్న ఆ నగ ఇదే అనుకుంటానమ్మా. ఇది ఈడికెట్టా వచ్చుండది? ఎలా వచ్చిందో తెలీదు. శరణ్య చీరలోంచి కింద పడితే జాగ్రత్తగా పెట్టాను. పద, నగ దొరికింది కదా, ఇచ్చొద్దు. ఆగమ్మే, ఆ నగ ఎవరికి ఇవ్వబడలే. ఇది ఇక్కడే ఉందని ఎవరికి చెప్పొద్దు, దాచిపెట్టు. ఏ ఏ అంటే ఆవిడ గారు నీకు గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పటి వరకు అసలు సంబంధం చూసుండదా? దానికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఈ నగ మన దగ్గరే ఉంటే ఇప్పుడు లేదు అని అబద్ధం చెప్తే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా బయటపడితే ఏమవుతుందో ఏంటో. ఎట్లా బయటపడుతుందమ్మే? నువ్వు చెప్తావా నేను చెప్తానా? సరే, నీ జీవితం పాడు చేయాలని నా ఉద్దేశం కాదమ్మే. నీ జీవితం బాగుండాలని నా ఆశ. నువ్వు కోటీశ్వర్లింటి కోడలయ్యి సుఖంగా ఉండాలనేది నా కోరిక. నా కోరిక నెరవేరితే అంత సవ్యంగానే జరుగుతుందమ్మే. అలా కాకపోతే ఈ నగని ఎప్పుడు బయటికి తీయాలి, ఏం చేయాలని నాకు తెలుసు. ఇటివు. దొరికిందా? ఏంటి, నగ దొరికిందా? లేదక్క, మొత్తం వెతికాను. అసలు వాళ్ళ నగ మన నగలతో పాటు కలిసి వస్తేనే కదమ్మే వెతికితే దొరకడానికి. వాళ్ళింట్లోనే ఎక్కడో ఆదమరిసి పెట్టేసి ఉంటారు. ఏ పనుల్లో దాన్ని నొక్కేసి ఉంటారు. మా ఇంట్లో ఏమీ లేదని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పమ్మే. చెప్పమ్మా. పెద్దత్తయ్య, ఇల్లు మొత్తం వెతికాము. ఆ నగైతే మాతో పాటు రాలేదు. అవునా? సరే అమ్మా, వదిలేసి ఏమనుకోకు. అయ్యయ్యో, పర్వాలేదు పెద్దత్తయ్య. అన్నట్టు మీ కాలు నొప్పి ఎలా ఉంది? మొన్న నువ్వు తెచ్చిన ఆయిల్తో మర్దన చేసిన తర్వాత కొంచెం బాగానే అనిపించిందమ్మా. అవునా? వేరే ఆయిల్ కూడా తెప్పించాను, తీసుకొని వస్తాను అత్తయ్య గారు. సరేనమ్మా. ఏమైందంట? వాళ్ళింట్లో కూడా దొరకలేదానందా? ఎందుకు ఇలా చేసావు సమీరా? నువ్వు ఆపదలో ఉన్నావని నమ్మి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదమో అని చెప్పి నీ మాటలు నమ్మి నీతో ఉంటే జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ కల్పించి నన్ను చీట్ చేస్తావా? ఓహో, నేను చేసిన పనిని చీటింగ్ అంటారా? కాదా? 4 years ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించి నీతోనే లైఫ్ షేర్ చేసుకుంటాను అని చెప్పి సడన్ గా మీ అమ్మ వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసిందని నన్ను వదిలేస్తే దాన్నేమంటారు దర్శన్?
తల దించుకొని నిలబడ్డం కాదు, తాలెత్తుకొని నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పు దర్శన్. మనిద్దరం ప్రేమించుకున్న మాట నిజం కదా? ఒకళ్ళని విడిచి ఒకళ్ళం ఉండలేమో అన్న మాట నిజం కదా? నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేనెక్కడ హర్ట్ అవుతానని చెప్పి మిడ్ నైట్ నేను కాల్ చేస్తానన్నా కూడా అటెన్షన్ పే చేసేవాడివే. ఆ ప్రేమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది దర్శన్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. ప్రేమ అలాగే ఉంది, కానీ దానికంటే బలమైనవి పరిస్థితులు. మా అమ్మ చాలా మందితో చాలాసార్లు చెప్తుంటే విన్నాను, దేవుడికి తలవంచని వాడు కూడా పరిస్థితులకు తలవంచాలి అని. అప్పుడు ఆ మాటకు నాకు అర్థం తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతోంది. బావుంది, నువ్వు పరిస్థితులకు తల వంచుతావు, మీ అమ్మగారికి తల వంచుతావు, కానీ నేను నా ప్రేమకు తప్ప దేనికి తల వంచను. అంటే అంటే నువ్వు తీసుకున్నంత ఈజీగా డెసిషన్స్ నేను తీసుకోలేను.